హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చ. ఈ రోజు అయితే రొయ్యలతో మంచి రొయ్యల పులావ్ అయితే చేసుకుందామా. రొయ్యల పులావ్ కోసం అయితే కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి. రొయ్యల్ని మధ్యలో ఉన్న జీర్ణ వ్యవస్థను అయితే మొత్తం తీసేసి శుభ్రంగా 3-4 సార్లు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు, 4-5 పచ్చిమిరపకాయ ఈనుకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పచ్చి కొబ్బరి, అలాగే మసాలా దినుసులు, 1 ఇంచు అల్లము, 4-5 వెల్లుల్లి రెమ్మలు అయితే తీసుకున్నానండి. రొయ్యల పులావ్కి అయితే బాస్మతి రైస్ వాడట్లేదండి, సోనా మసూరి రైస్ అయితే వాడుతున్నాను. కేజీ సోనా మసూరి రైస్ అయితే బాగా క్లీన్ చేసుకుని ఒక 30 మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్లోని 1 ఇంచు అల్లము, 4-5 వెల్లుల్లి, గుప్పెడంత పచ్చి కొబ్బరి, టేబుల్ స్పూన్ ధనియాలు, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుని మిక్సీ చేసి పేస్ట్ ని పక్కన పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత బాగా శుభ్రం చేసిన రొయ్యలు వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకుని రొయ్యల్లో ఉన్న నీరంతా బాగా ఇంకిపోయినంత వరకు డీప్ ఫ్రై చేసుకుని ఆ రొయ్యలను అయితే వేరే బౌల్లో తీసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. టమాటా ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లోని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే కొబ్బరి ముద్ద అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి రొయ్యలను వేసుకొని ఆ మసాలాలన్నీ కూడా రొయ్యలకు బాగా పట్టేటట్లు ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాగా వేపుకున్నానండి. నాకు కేజీ రైస్కు కొలత 4 టీ గ్లాసులు అయితే వచ్చిందండి. 4 టీ గ్లాసుల రైస్కి గాను 8 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లోనే ఉడికించుకున్నానండి. 5 నిమిషాల పాటు ఎసరు బాగా మరిగిన తర్వాత మూత పెట్టి మన రొయ్యల పులావ్ను అయితే ఒక 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసి పులావ్ను అయితే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మన పులావ్ అయితే కుక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఈ రొయ్యల పులావ్ని టేస్ట్ చూసేద్దామా. ఈ రొయ్యల పులావ్కి కాంబినేషన్గా రైతా, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై కానీ ఏదైనా బాగుంటుందండి. ఈ రోజు అయితే నేను స్పెషల్ చికెన్ కర్రీతోనైతే ఈ రొయ్యల పులావ్ని టేస్ట్ చేయబోతున్నానండి. నెక్స్ట్ వచ్చే రెసిపీ స్పెషల్ చికెన్ కర్రీ అనండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో నేను చెప్పిన విధంగా స్టెప్ టు స్టెప్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లోనైతే పిన్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.